వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్కారం దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఇయాల్టి వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే పార్ట్ 78 అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే పార్ట్ 79 అన్నమాట. మరి ఈ రోజు వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? తెలుసుకుందామా మల్లిక. దోస్తులు, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయుర్రి. ఇంకా అట్లనే ఎవరైనా కొత్తగా అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి. ప్లీజ్ దోస్తులు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోని అయితే చూసేయుర్రి. ఏంది బావా, ఈసారి బాగా టాబ్లెట్లు రాసిండు డాక్టరు. అవునరా, డాక్టర్ బాగానే రాసిండు. ఇప్పటి నుంచి నీకు టాబ్లెట్లు అనేది బాగా అవసరమట. అయినా టాబ్లెట్లు వేసుకుంటేనే కదా నీకు మన బేబీకి మంచిది. డైలీ వేసుకో, మర్చిపోకు. అబ్బా, డైలీ వేసుకోవాలనా? ఈ టాబ్లెట్లు గుర్తు పెట్టుకున్నాతో కాదు బావా. నేనున్నా కదా మల్లిక, తేపుకోటి గుర్తు చేస్తూనే ఉంటలే. సరే, నువ్వే నాకు టాబ్లెట్ ఇవ్వాలి చెప్తానా. నువ్వు ఇస్తేనే నేను వేసుకుంటా. సరేరా, అట్లయితే నేనే ఇస్తలే. మల్లిక, ఆ మందులు మంచి వేసుకోవే. సరే అత్తమ్మా, వేసుకుంటా. వేసుకో. అన్నం తిని అదోటి ఇదోటి గోలేసుకో. నేను మీ అత్త దగ్గరికి పోయేస్తానే, కొంచెం పని ఉన్నది. అత్త దగ్గరికి పోతావా? ఎందుకత్తమ్మా? అలానే స్కానింగ్ లో అంతా మంచిగా వస్తే మీ అత్త నీకు సీమంతం చేపిస్తా అన్నదే. ఇక గదికే పోయి చెప్పత్తా. అవునా? సరే అత్తమ్మా. ప్రసాదు, అన్నం తినుర్రా ఇద్దరు. తిని దానికి టాబ్లెట్లు. సరేనే, మేము మా తింటాం గాని నువ్వు మెల్లగో. సరేరా, మెల్లగానే పోతా. మల్లిక, నీకు సీమంతం చేస్తాడు కదా మీ అత్త. అవును బావా, ఎప్పటి నుంచో సీమంతం చేస్తా అంటాంది. ఇక దాని సంబరం నేనెందుకు వద్దంట, చెయ్యని. అవునరా మల్లిక, ఎట్లాగో మీ అమ్మ వాళ్ళు చేసేటట్లేరు, ఇక మీ అత్తనన్నా చేయని. అయినా ఇక మీ అత్తకు నువ్వంటే ఇష్టం కదా, అందుకే ఇక సీమంతం చేస్తా అంటుంది కావచ్చురా. అవును బావా, నేనంటే మా అత్తకు మస్తు ఇష్టం. అవును మల్లిక, నిజం రా. వచ్చింది ఆగే కదులకు. నీ ముళ్ళు చాలా ఉండా నొత్తందయ్యా, పడాలని పోతాన్నాయి. పెద్ద ముళ్ళుండే రాజీ, జర ఓపిక పట్టే. వచ్చిందిగా, ఇది ఇంట్లోనే ఉన్నది అనుకో, మర్ర సెప్టిక్ అవుతుంది. ఆగు. అబ్బో, ఇలా నన్ను చంపేటట్టే ఉన్నావు. నువ్వు ముళ్ళు తీసుకురద్దు, ఏమొద్దులే, నొత్తంది. ఆగే వచ్చిందే. ఇగో ముళ్ళు చూడ ఏ పాటి పెద్ద ఉన్నదో. బాగానే పెద్ద ఉన్నాయ్యా, నొత్తాన్ని పాడగాను. ఏం చెప్తారే రాజవ్వా, బావ ముళ్ళు తీస్తాడా నీకు? అయ్యో, ముళ్ళు వచ్చింది అద్దంటే తీసిందే, కాలంతా నొప్పి అవుతుంది. ఏం కాదే, మెల్లగా తీసుకోవాలి. అల్లనే ముళ్ళు ఉన్నదనుకో సెప్టిక్ అవుతుంది మళ్ళా. తీసిండే కాంతం, ముళ్ళు లేదు. సరే గాని దావకానే పోయి వచ్చి రానే, గదిలో కైనింగ్ తీసుకుంటా అన్నారు కదా. హాస్పిటల్ పోయి ఇంతకు ముందే వచ్చినవే. ఇంతకు ముందే వచ్చి రానే. మరి డాక్టర్ ఏమన్నాడే అని అడిగినావు డాక్టర్ను? కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్నాయానే? అన్ని మంచిగానే ఉన్నాయి. అది చెప్దామనే నీ దగ్గరికి వచ్చిన. అమ్మయ్యా, అన్ని మంచిగా ఉన్నాయానే? అయితే రేపు మల్లికకు శ్రీమంతం చేస్తేనే, రేపు మంచి రోజు అట. రేపే చేస్తావా? అయితే రేపే చేస్తేనే, ఏమైతుంది అద్దా? చెయ్యే, నేనెందుకు వద్దంట. రేపు చేస్తా. అయితే నువ్వు ఇంటి దగ్గర వాళ్ళకు వాళ్ళకు చెప్పే, రేపు ఇంటికి తీసుకొచ్చుకొని శ్రీమంతం చేద్దాం. సరేనే రాజవ్వా, చెప్తా పట్టు. మరి ఇక నేను పోతానే. అయ్యో, ఇప్పుడే వచ్చినావు పోతా అంటానవేందే? ఉండలేవు జరిసేపు. ఏమా ఉండేదాన్ని, మా అబ్బాని తెట్టిన వస్తుంది కదా, ఇంటికాడ బట్టలు ఆరేసిన, పోతా. సరేనే, మెల్లగా పో. మెల్లగానే పోతానే. ఏమయ్యా, రేపు మల్లికని తీసుకొచ్చుకొని శ్రీమంతం చేద్దాం, సరేనా? సరేనే, చెయ్యి చేయంగా నేనేమన్నా అద్దంటేనా? సరేనయ్యా, రేపు మధ్యాహ్నం కల్లా మొదలు పెడదాం పంచను. సరే, రేపటికి ఏమేమి అవసరం ఉన్నాయో నాకు చెప్పు, నేను తీసుకొస్తా. చెబుతాయ్యా, ఏమేమి కావాలన్నా పట్టుకోండిరా. పట్టుకత్తనే. సీను, అరే ఈ ఫ్లవర్స్ పెట్టింది నువ్వేనారా? అంత వంకర టింకర పెట్టినావు కాదురా, ఊసేపోతున్నాయి. కరెక్టే ఉన్నాయన్నా, దిగు. అవునన్నా, కొంచెం వంకరనే ఉన్నట్టున్నాయి, కొంచెం నా సైడ్ తిప్పు. చాలారా తమ్మి? ఓకే అన్నా, మంచిగానే ఉన్నాయి. శ్రీమంతం పేరు మంచిగా కనబడుతుందా తమ్మి? లేకుంటే ఇంకొంచెం కింది పెట్టన్నా. అద్దన్నా, అక్కడనే మంచిగా ఉన్నది, అక్కడనే ఉండని. నువ్వు ఉన్నాయి ఎందుకు గెలుస్తావన్నా, సపరేట్ రాయిటు. బావా,
అది దియ్యకు మంచిగానే ఉంది. మంచిగానే ఉందారా? సరే సరే. ఆనే రాజవ్వ, మీ తమ్ముడు ఇప్పుడన్నా అత్తనన్నాడా లేదా? ఏమోనే, మా తమ్మునికి ఒక్కనికైతే చెప్పిన మెల్లగా తప్పించుకొని అత్తా అని అన్నాడు. మరి అత్తడో రాడో చూడాలి. అబ్బో, ఆమె రానిస్తుందే. ఏమో అత్తా అనో మాట అయితే అన్నాడు. మరి నువ్వు రాకపోతేనైతే నీ బిడ్డ బాధపడతారా అని చెప్పిన. ఎటనో తీరా అత్తాను అన్నాడు. అత్తడు కావచ్చు. రాకపోతే మల్లిక బాధపడదానే. కనీసం నా తండ్రి చూడ్డానికన్నా అత్తలేడు అనుకోదా? మా అత్తడే కాంతం, ఆయన మీద నాకు మా నమ్మికున్నది. అత్తడు. పెద్దమ్మ, డెకరేషన్ అంతా కంప్లీట్ అయింది. పోయి మల్లికను తీసుకురా పోరిగా. ఏ జర్స పావుదాంరా రాజు, అందరు రాని, అందరు వచ్చినాక మల్లికని తీసుకొని వద్దాం. ఏం కాదు పెద్దమ్మ, మల్లికను తీసుకొని వచ్చైతే అక్కడ కూర్చోబెట్టుర్రి. నువ్వు కూర్చోబెట్టే లోపు అందరు ఆళ్ళేస్తారు. సరేరా పసాడు, కూర్చుండ పెడతావు. కాంతం, దానికి చీర కట్టిరానే? శాంతనే కడతా అన్నది. కట్టినవానే శాంత? కట్టినక్క, రెడీ అయింది. తీసుకురమ్మంటావా మరి? తీసుకురా పోర్రే. నువ్వున్న అంజలి పోయి మల్లికని మెల్లగా తీసుకురా పోర్రే. సరే అక్క, తీసుకొని వస్తా. అంజలి రారా, మల్లికని తీసుకొని వద్దాం. సరే అక్క, పద వెళ్దాం. నాన్న వచ్చినవానే? వచ్చిన బిడ్డ, వచ్చిన. అన్నా మంచిగున్నారానే? మంచిగానే ఉన్నాను రా చెల్లి. అయ్యో, మరి నువ్వు ఒక్కనివే వచ్చినవన్నా, వదిన రాలే? ఇక మీ వదిన గురించి తెలిసిందే కదా చెల్లి, రానన్నది. అందుకే నేను ఒక్కడనే వచ్చిన. అది గిసంటు కాడికి ఎందుకు వస్తుంది? అయినా అది గిసంటు కాడికి రాకపోయిందని అయ్యం పట్టు. అవునే అక్క, ఒక అందుకు అది రాందేనయ్యం. సరేగానే అక్క, ఫంక్షన్ మొదలు పెట్టి రానే. ఇప్పుడే మొదలు పెడతానవరా తమ్మి. ఇక మంగళవారం తీయడానికి రెడీ అవుతాను. ఇక నువ్వు వచ్చినావు. అయితే ఇక మొదలు పెట్టుర్రు అక్క. సరే సరే, నువ్వు ఆ అల్లుంతో మాట్లాడిపోరా. సరే అక్క, మాట్లాడతా. అల్లుడు మంచిగా ఉన్నావా అయ్యా? నేను మంచిగానే ఉన్నా మావా. నువ్వు ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వచ్చినయ్యా. అంత మంచిదేనానో? అంతా మంచిదే బాబా. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నానోయ్. సీమంతం మా ఇంటికాడ మేం చేయాల్సింది మీరు దగ్గరుండి చేస్తారు. నిజంగా మా అక్కును నువ్వు దేవుళ్ళు బావా. గట్లెందుకు అంటాను? మేము సంతోషంగా అది నా బిడ్డ అని మీ సీమంతం చెప్తాను. నువ్వేమో గట్లన పడుతుంది. సరే బావా, నేను అట్లా అనపట్టు. అదేవా, మల్లికకు ఆరతిచ్చి మొదలుపెట్టేగా. సరేనా కాంతం, ముదివాళ్ళ ఆరతిద్దాం. ఆగు ఇగవే ఆరతి. నువ్వు మంచిగానే ఉన్నవి, నేనిత్తే ఎట్లుంటదే? అద్దు. సరే సరే శాంత, నువ్వు ఆరతిచ్చావుదాయే. సరే పెద్దమ్మా. అంజలి, లచ్చక్క, ఆరతిచ్చే రారే. ఇగో ఇట్లా పట్టుకునే రారే. సరే అత్తమ్మా, వస్తానా. ఇంకక్క, నువ్వు కూడా ఆరతి పళ్ళం పట్టుకోవే. ఎందుకే రావా? వాళ్ళు పడతారు కదా ఆరతి, వాళ్ళు పట్టని. సరే సరే. ఇగో శాంతావా, ఆరతి పట్టుకుంటా మంగళారతి పాట వాడరా. అత్తేనే ఊపుతారు, పాట వాడుర్రి. అత్త, నువ్వు పాట వాడు రాదే, నువ్వు వాడతావు కదా. నేను పాడతా మంచిగా ఉండే. శాంతవ్వ వాడితే రావు. ఆడే శాంత, మంగళారతి పాట వాడు. మంగళహారతులు అనరే మా లక్ష్మికి, మంగళహారతులు అనరే మా లక్ష్మికి, మంగళహారతులు అనరే మా లక్ష్మికి, మంగళహారతులు అనరే మా లక్ష్మికి, సుందరముగా జరుపు సీమంత వేడుక, మంగళహారతులనరే మా లక్ష్మికి, మంగళహారతులు అనరే మా లక్ష్మికి. శాంతవా, మంగళారతి పాట మంచిగా వాడినవురా. థ్యాంక్ యూ రాజవ్వ. అయ్యో, మంగళారతాడు పెట్టుర్రే. ఇక ఒక్కొక్కరు వచ్చి మల్లికకు బొట్టు పెట్టి గంధం రాసి ఆ గాజులుంటే గాజులు అయ్యిది. సరే రాజవ్వ. సరేదా, నువ్వు కూడా దారా గాజులే చూదా. సరే పెద్దమ్మా, అత్తన్న. గెలవా, చూడు చూడు, నువ్వైతే మంచిగా చూడు. నీకు కూడా త్వరలోనే ఇట్లనే చేస్తాం. అవునే అంజలి, ఇక పండ్ల పని నువ్వు కూడా, ఇక నీకు కూడా మెల్లగా సీమంతం చేస్తాం. ఆగురత్తమ్మా, అట్లా ఆట పట్టియకుర్రి. సిగ్గైతుందత్తమ్మా, అట్లా అనుకుర్రి. ఈ సిగ్గువాడేదేదో నీ మొగలి ముంగడ సిగ్గువాడు. అట్లయితే జల్దీ పిల్లలంగా అంటావు. అవునే అంజలవ్వా, ఈ రాజవ్వ అట్లనే చేసిందే, నువ్వు కూడా అట్లనే చెయ్యి. ఈ ఉండే లింగి ఏంటే ఏందే పాపం పొల్లానికి అట్లా అంటాను. సరే సరే బిడ్డ, ఏమన్నా పట్టు. మల్లికక్క, శారీ బాగుందక్క. ఎంతైంది? శారీ ఆరా మంచిగుందా? మా అత్తమ్మ ఉన్నదిరా, మరి ఎంతైందో దీనికి? ఎంతైంది అత్త చీరకు?
అంజలి అడుగుతుంది. చీరనా బిడ్డ? 5,500 పడ్డాయి. అవునా అత్తమ్మ? మంచిగున్న చీర, మంచిగున్నది అత్తమ్మ. మంచి గ్రాండ్ చీర తీరు కనబడుతుంది. ఒక 10-15 వేల చీర తీరు కనబడుతుంది తెలుసా? అవునంజలి, ఈ చీర నాకు కూడా బాగా నచ్చింది. నేను కూడా అత్తతోటి ఇదే అన్నా, చీర మంచిగా ఉన్నదని. ఇప్పుడు ఆ చీర గురించి అద్దు గాని నీ శ్రీమంతం గురించి మాట్లాడుకుందాం. ఆగు కాంతం, నువ్వు ఆ పాట పాడరాగే, నీ కోడలు సంతోషపడుతుంది. లోపల కడుపులో ఉన్న బిడ్డ కూడా నీ పాట వింటాడు. పాట నానే? లోపల ఉన్న వాళ్ళు వింటానంటే నేను వాడనానే? పాడతాగు. అయితే వాడే కాంతం. సీతాదేవి సీమంతానికి అందరూ రండమ్మా, అక్షింతలు వేసి సీతను చల్లగా దీవించండమ్మా, చల్లని దీవెనలివ్వండి. సీతాదేవి సీమంతానికి అందరూ రండమ్మా, అక్షింతలు వేసి సీతను చల్లగా దీవించండమ్మా, చల్లని దీవెనలివ్వండి. గంధము పూయండి, చేతికి గాజులు వేయండి. గంధము పూయండి, చేతికి గాజులు వేయండి. అందాలకే ముద్దుల గుమ్మకు తిలకము దిద్దండి. సీతాదేవి సీమంతానికి అందరూ రారండి, అక్షింతలు వేసి సీతను చల్లగా దీవించండి, చల్లని దీవెనలివ్వండి. పండ్లు పూలు చల్లని చడిమి ఒళ్ళో పెట్టండి, తాంబూలం చేతికి ఇచ్చి దీవించండమ్మా, చల్లని దీవెనలివ్వండి. సీతాదేవి సీమంతానికి అందరూ రండమ్మా, అక్షింతలు వేసి సీతను చల్లగా దీవించండమ్మా, చల్లని దీవెనలివ్వండి. 9 నెలలు నిండగా సీతకు కోరిక కలిగింది. ఏమిటి సీత, ఏమని కోరిక పెద్దలు అడిగారు? పుట్టింటోళ్ళ దీవెనలే కావాలత్త, అవి నీ రూపంలో తీరినందుకు సంతోషమే అత్త. కన్నా తల్లి లెక్క నన్ను చూసుకుంటివే, నీ రుణము ఎలా తీర్చుకోవాలి? మల్లికావా, బాధపడుతున్నావురా? అవునే అత్త, నీ రూపంలో మా అమ్మనిచ్చిండు ఆ దేవుడు, అందుకే నేను యూత్ అంటే కళ్ళకు నీళ్ళొస్తాయి. అద్దదు బిడ్డ, బాధపడకు. అయినా ఇవి బాధతో వచ్చే కన్నీళ్ళు కావత్తా. ఆ దేవుడు నాకు అమ్మని తీసుకుపోయినా నీ రూపంలో అమ్మనిచ్చినందుకు సంతోషపడతానే. సరే సరేనా బిడ్డ, సరే. అయ్యా అల్లుడు, నన్ను క్షమించు. నేను నా బిడ్డను చూడడానికి అత్తలేను అనుకుంటానమో ఏందో. నా పరిస్థితి నేనేమని చెప్పాలి, చెప్పరాకుంటున్నది. జర పెద్ద మనసు వేసుకొని నా బిడ్డను మంచిగా చూసుకో. లే మామయ్య లే, కాళ్ళ మీద పడతాను, అందరు చూస్తారులే. నాకంతా మల్లిక చెప్పింది మామయ్య, నువ్వేం బాధపడకు. చెప్పిందా అయ్యా, నా బిడ్డకు వచ్చినన్ని గోసలు ఎవరికి రావు. దాని అదృష్టం మంచిగా ఉన్నది కాబట్టి మంచి ఇంటికి కోడలు వచ్చింది. అంటే బాధపడతావు, వీళ్ళను ఇటు అప్పచెప్పి మంచిగా చేతులు దులుపుకున్నావు. ఒక్కనాడ నచ్చి చూడవా? ఇంకెన్ని రోజులు పెళ్ళడానికి భయపడతావురా నువ్వు? ఏం చేసుడే బావా, సత్తే గాని ఈ బాధ తప్పటట్లేదు నాకు. అయ్యో మామయ్య, గట్లెందుకంటారు? నువ్వేం బాధపడకు మామయ్య, నీ పరిస్థితి మాకు తెలుసు గాని. సరే అల్లుడు, నీది మంచి మనసు కాబట్టే నన్ను అర్థం చేసుకుంటాను. సరే సరే మామయ్య, ఇప్పుడైతే ఫంక్షన్ అయిపోయాక మనం మాట్లాడుకుందాం. సరే అయ్యా. అమ్మయ్య కాంతం, మొత్తానికైతే మల్లికకు గాజులేసి గంధం పెట్టి శ్రీవంతం చేసినాం. ఇట్లా జరుగుతుందో అని భయపడ్డా, అంత మంచిగానే జరిగింది పట్టు ఆ దేవుని దయ వల్ల. కాంతం, ఇక మనం తేలి దిగుదాం పాయే. దిగి ఆ భోజనాల కార్యక్రమం చూద్దాం. పాపాయే. ప్రసాదు, అరే మేము భోజనం దగ్గర పోతాను, నువ్వు ఇక్కడనే ఉండరా. అల్లవరు ఇల్లవరు అత్తరు, నువ్వు మల్లిక దగ్గర ఉండి చూసుకోరా. సరేనే అమ్మా, నేనుంటా పో. శాంత, లచ్చక్క రాయే. అత్తన పాయే. నాన్న, పిన్ని తమ్ముడు ఎట్లున్నారే? మంచిగున్నారా? మంచిగానే ఉన్నారు బిడ్డ, వాళ్ళకేమైతుంది? మంచిగా తింటారు, మంచిగా ఉంటారు. వాళ్ళకేమన్నా బాధ నానే నీ గురించి? వాళ్ళ గురించి తెలిసిందే కదా నాన్న, నువ్వెందుకు బాధపడతాను? ఏం చేసుడు బిడ్డ, నాతోటి బాధపడు తప్ప ఏదైతే లేదు. నిన్ను సంతోషంగా చూసుకుందాం అనుకున్నా. నిన్ను చూడ్డానికి మీ పిన్ని దగ్గర నుంచి ఒక దొంగ లెక్క తప్పించుకొని వచ్చిన బిడ్డ. అట్లా చేస్తుంది మీ పిన్ని. అయ్యో అవునానే నాన్న? అవును బిడ్డ, దొంగ సట్న నిన్ను కలవడానికి వచ్చిన. మీ పిన్నికి అనుమానం రాకముందు చెప్పున పోయి ఇంటికాడ ఉండాలి. అయ్యో పోతావానే నాన్న, ఇప్పుడే కదా వచ్చినావు. ఇక ఏం చేసుడు బిడ్డ, ఇక్కడ ఉండేటట్లేదు కదా, పోతా. ఏంది నాన్న మనకి పరిస్థితి?
సంతోషంగా నన్ను చూడ్డానికి కూడా రాకుండా అయిపోయాను. ఏం కాదు బిడ్డ, ఈసారి మీ పిన్నితోటి లొల్లి పెట్టుకొని అయినా సరే నిన్ను చూడ్డానికి వస్తా. నువ్వైతే ఏం బాధపడకు. అల్లుడు, బిడ్డ జాగ్రత్త, మంచిగా చూసుకో. సరే మామయ్య, నేను మంచిగానే చూసుకుంటా. మీరు అన్నం తిన్నాక ఓర్రి. సరే అల్లుడు, తిన్నాకనే పోతా. అత్తమ్మ, రాజక్కత్తమ్మ గ్రేట్ కదా అసలు. మంచిగా మల్లికక్కకు అమ్మలోడు లేకుండా దగ్గరుండి సీమంతం చేస్తాంది. ఇక రాజవ్వ మల్లికకు మేనత్తనేనా, ఇక గామాత్రం లేకపోతే ఎక్కనే పిల్ల. మీరు చెప్పింది కూడా నిజమే అత్తమ్మ, కానీ ఇక ఎంత మేనత్తైనా కూడా అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఫంక్షన్ మంచిగా చేసింది అత్తమ్మ. అవునే అంజలి, పంచను చిన్నగా చేస్తానన్నదే మంచిగా పెద్దనే చేపించింది పంచను. ఆహా, చిన్న చేస్తాన్నదా అత్తమ్మ? అవునే, నిన్న మాతోటి చెప్పాగా చిన్ననే చేస్తానన్నదే మంచిగా పెద్దనే చేసింది. ఇక అచ్చి చూసేటాళ్ళకేంది మంచిగా తేజ్ పెద్దగానే చేపించింది. ఇక బిర్యానీ అంటిపించారు, చికెన్ అంటిపించారు, ఇంకా నాటుకోడాట అప్పో తీరు తీరి చేపించిందే. అవునా అత్తమ్మ, కానీ నాకు రాజక్కత్తమ్మ చూస్తే మంచి అనిపిస్తుంది. మొన్న మా పెళ్లి కూడా దగ్గరుండి చేపించింది కదా అత్తమ్మ, అందుకే నాకు రాజక్కత్తమ్మ అంటే మస్తు ఇష్టం. అతనానే, ఇక అదంటేనే ఇష్టమానే, మేమంటే ఇష్టం లేదా నీకు? అరే, నేను అట్లా అంటే లేనత్తమ్మ, ఇక రాజక్కత్తమ్మ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అంతే. మీరు కూడా ఇష్టమే అని. అబ్బో లింగక్క, కోడలు గడుచుగానే అచ్చి 4 వద్దులు కాలేదు గాని ప్రేమలు పెంచుకుంటాంది రాజవ్వ మీద. అదంతేనే, రాజవ్వ మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది పట్టు. ఇక దాని మనసు ఎన్న కదా, చిన్నపిల్లల మనసత్వం దాని పాపం. లింగక్క, నీది ఇక్కడే ఉందా? నాది ఇక్కడే ఉందే. నువ్వైతే దా, అన్నం తినవుదా? సరే లింగక్క, అత్తంది నాది తిని పెడుతుంది. అవని పంచనకు లేటుగా వచ్చినవేందే? కొంచెం పని ఉంది లింగక్క, నిన్న రాఘవ వచ్చి చెప్పినప్పుడు కొంచెం పని ఉంది, నాది లేటు వస్తా అని చెప్పింది, అందుకే నాది వచ్చింది. ఆహా, అతను అయితే దామరి వచ్చి కూర్చోలేవు. టీకే లింగక్క, టీకే. వంటలు మాత్రం గుమగుమలాడుతున్నాయి లింగక్క, टेस्ट बहुत अच्छा है. अच्छा है, खाओ खाओ. ठीक है लिंगक्का. బిడ్డ, నేను మళ్ళొత్తరా? మళ్ళొచ్చినప్పుడు నీ దగ్గర 2 రోజులు ఉంటా. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. సరే బిడ్డ, నేను జాగ్రత్తగానే పోతా. నువ్వైతే పైలం బిడ్డ, బరువులు అవి వెత్తకు. మంచిగా సమయానికి అన్నం తిని మంచిగా గోళీలు వేసుకో. సరే నాన్న, నేను జాగ్రత్తగానే ఉంటా. సరే బిడ్డ, మరి నేను పోయేత్తా. అల్లుడు, పోయేత్తనయ్యా. సరే మావయ్య, పోయిరారి. మల్లిక, హ్యాపీ అరా నువ్వు? మంచిగా మీ నాన్న కూడా చూడ్డానికి వచ్చిండు. నేను హ్యాపీగానే ఉన్నా బావా. నేనైతే కలలో కూడా అనుకోలేదు తెలుసా, నాకు ఇంత మంచి సీమంతం అవుతుందని. ఇదంతా మీ అత్త పుణ్యమే, ఇంత మంచిగా జరుపుతుందని నేను కూడా అనుకోలేదురా. అవును బావా, దానికైతే నేను మస్తు రుణపడున్నా. దానికి ఎంత చేసినా తక్కువనే. అవునరా, పెద్దమ్మకు మనం మస్తు రుణపడున్నాం. ఏదో విధంగా పెద్దమ్మ రుణం తీర్చుకోవాలి. అవును బావా.